హలో అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనాథ్ దేవులపల్లి, చిన్నారి పిల్లల హాస్పిటల్ మహబాద్. ఈరోజు విషయానికి వస్తే పాపం పాలిచ్చే తల్లుల యొక్క తిండి గురించి పట్టుకొస్తారు ఇక్కడికి. తల్లిని మధ్యలో కూర్చోబెట్టి ఒక 4-5 చుట్టుపక్కల మొత్తం జనాలంతా కూర్చొని, ఇంకో సార్ నిన్న తిన్నది గట్టిగా చికెన్ తిన్నది, ఈరోజు మోషన్స్ అయినాయి వీడికి. మొన్న వద్దంటే ఐస్ క్రీమ్ తిన్నది, వీడికి మొత్తం జల్లు పట్టేసి. మొన్న మేమందరం మంచిగా చేపలు తీసుకొని తిన్నాం సార్, వద్దంటే తిన్నది, వానికి జ్వరం వచ్చింది. ఫస్ట్ విషయం ఏంటంటే మీకు అర్థం కావాల్సింది, మీరు తినే తిండి ఏవైతుందో అదంతా ఆమె పెట్టండి. మొదటి విషయం, బేబీ యొక్క రోగానికి తల్లి యొక్క తిండికి ఎటువంటి సంబంధం లేదు. నార్మల్గానే ఆమె తినే తిండి కన్నా, ఇంతకుముందుకు ఆమె బేబీ కడుపున్నప్పుడు తినే తిండి కన్నా 1 to 2 times ఇంకెక్కువ తినాలి. వారానికి 2-3 సార్లు నాన్ వెజ్ తినాలి, ఎగ్స్ తినాలి, పాలు తాగాలి, మంచిగా గట్టిగా నీళ్ళు తాగాలి. అలాంటిది వదిలేసి పాపం ఆమెను తిడుతుంటారు మీరు. నార్మల్గానే పోస్ట్ పార్టం డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు. అంటే డెలివరీ అయిపోయిన తర్వాతకి వాళ్ళ పెయిన్స్ ఉండడం వల్ల పాపం ఫీడ్ చక్కగా రావట్లే అని చెప్పేసి బాధలోనే ఉంటారు. ఈ బాధలు ఉండడం వల్ల ఇంకా వాళ్ళకి పాలు తగ్గుతాయి. అలాంటిది పైనుంచి ఇంకా మీరు ఇంకా సాగుకొట్టడం స్టార్ట్ చేస్తారు. సో దయచేసి తల్లికి అన్నీ పెట్టండి, వీలంతవరకు ఆమె సంతోషంగా ఉంచండి. దానివల్ల పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో ఇవన్నీ పాటించండి. ధన్యవాదాలు.